బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టును పేల్చివేసే కుట్ర జరిగిందంటూ బీజేపీ కాంగ్రెస్ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ప్రాజెక్టును పేల్చివేసే కుట్ర వెనుక రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కిషన్ రెడ్డి ఉన్నారా లేదా అనేది సిట్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పేలుళ్ల కోణంలో ఎందుకు విచారణ జరగలేదని ప్రశ్నించారు ఆయన. మేడిగడ్డలో 20వ నెంబర్ పిల్లర్ను ఎవరో పేల్చే కుట్ర చేశారని పునరుద్ఘాటించారు. ఈ దిశగా ఇప్పటివరకు ఎవరి స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదన్నారు. ప్రాజెక్టులో ఒక పిల్లర్ మాత్రమే ఎందుకు కుంగిపోయిందని సందేహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి లేఖ రాయగానే ఎన్డీఎస్ఏ టీం వచ్చిందని చెప్తూ ఉత్తరాఖండ్లో డ్యాం కొట్టుకుపోతే అక్కడికి ఎన్డీఎస్ఏ ఎందుకు వెళ్లలేదని నిలదీశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తమ ఆరోపణలపై మహదేవ్పూర్ పోలీసులు వెంటనే విచారణ చేయాలన్నారు. ఇది అసాంఘిక శక్తుల పనా లేక బీజేపీ కాంగ్రెస్ నేతలు ఎవరున్నారో తేల్చాలన్నారు. పిల్లర్లకు ఎక్కడా క్రాక్ రాలేదని ఇంజనీరింగ్ నిపుణులు చెప్తున్నారన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ అండర్ సెక్షన్స్ పీడీపీ యాక్ట్ కింద ఐపీసీ కింద ఏవైతే కేసు బుక్ అయిందో అందులో ఆ ఇంజనీర్ రాసిన పేలుళ్ళు అదే విధంగా అసాంఘిక శక్తులు ఎవరైతున్నారో వాళ్ళ మీద ఎందుకు ఇంతవరకు చర్య తీసుకోలేదు? అందరికీ తీసుకోవాలి. అసాంఘిక శక్తులు, ఈ అసాంఘిక శక్తులు ఎవరై ఉండొచ్చు? రేవంత్ రెడ్డా, బండి సంజయ, లేకపోతే గంగాపురం కిషన్ రెడ్డా? వీళ్ళ మొబైల్ ఫోన్స్ ఏంటి? వీళ్ళ అనుచరుల మొబైల్ ఫోన్స్ ఏంటి? వీళ్ళ టవర్ లొకేషన్స్ ఎక్కడున్నాయి? అక్కడ ఎవరెవరి మొబైల్ ఫోన్స్ ఆపరేట్ చేసినా ఆ రోజు ఇక్కడ రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే వ్యక్తుల మొబైల్ ఫోన్స్ కానీ, కిషన్ రెడ్డి చుట్టూ ఉండే మొబైల్ ఫోన్స్ కానీ, లేకపోతే బండి సంజయ్ చుట్టూ ఉండే వ్యక్తుల మొబైల్ ఫోన్ల కాల్ డీటెయిల్స్ మ్యాచ్ చేసి ప్యాటర్న్స్ తీస్తే ఈజీగా ఎవరో దొరికేవాళ్ళు. అది కూలిపోయిన వెంటనే, అది కుంగిన వెంటనే వీళ్ళు ప్రచారం మొదలకు 1,00,00,000 కోట్లు లభించి వీడు ఇట్లా అయిపోయిందని చెప్పేసి వెంటనే కిషన్ రెడ్డి లెటర్ రాయడం, డ్యామ్ సేఫ్టీ అథారిటీ పోవడం.